నాతో 1-on-1 కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళు లేదా నాకు పర్సనల్గా మెసేజ్ చేసేవాళ్ళు అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, అమెజాన్లో ఒక ప్రోడక్ట్ను సెల్ చేయడానికి బయట చాలా టూల్స్ ఉన్నాయి అండ్ మీరు దేన్ని యూస్ చేస్తున్నారు అని. నేను మీకు హానెస్ట్గా చెప్పాలంటే అన్ని టూల్స్లోనూ అన్ని ఫీచర్స్ కరెక్ట్గా ఉండవు. మనం యూస్ చేసేది హార్డ్లీ ఫ్యూ ఫీచర్స్ మాత్రమే. మీరు ఒకవేళ బిగినర్ అయితే అమెజాన్లో సెల్ చెయ్యాలి అని అనుకుంటున్నారు అంటే నేను ఈ వీడియోలో చెప్పబోయే టూల్స్ను ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో నేను జస్ట్ ఆ టూల్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే కాకుండా దానికి బదులుగా మనం దీన్ని ఒక ఛాలెంజ్లా తీసుకుందాం. ఈ ఛాలెంజ్లో మనం ఆ టూల్స్ను యూస్ చేసి ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ చేద్దాం. ఆ తర్వాత ఆ మార్కెట్లో ఒక నీష్ను ఐడెంటిఫై చేద్దాం. ఆ నీష్లో మన విన్నింగ్ ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేద్దాం. అలా ఐడెంటిఫై చేసిన ప్రోడక్ట్ను ఎంతమంది సర్చ్ చేస్తున్నారు అండ్ దాన్ని ఒకవేళ మనం సెల్ చేస్తే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని కూడా చెక్ చేసి చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్గా అమెజాన్లో హీరో ప్రోడక్ట్స్ను 2 రకాలుగా ఐడెంటిఫై చేయవచ్చు. హీరో ప్రోడక్ట్స్ అంటే మనం వాటిని సెల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ మేక్ చేయవచ్చు అండ్ ఫ్యూచర్లో ఒక బ్రాండ్గా బిల్డ్ చేయగల ఒక ప్రోడక్ట్స్నే మనం హీరో ప్రోడక్ట్స్ అని పిలుస్తాం. సో ఈ హీరో ప్రోడక్ట్స్ను మనం 2 రకాలుగా ఐడెంటిఫై చేయవచ్చు. నంబర్ 1 ప్యాషన్ మెథడ్. మీకు ఇష్టమైన ఒక కేటగిరీలో మీరు ఆ ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేసి సెల్ చేస్తారు. నంబర్ 2 ఆపర్చునిటీ మెథడ్. బయ్యర్స్ దేన్ని ఎక్కువగా సర్చ్ చేస్తున్నారో ఆ డిమాండ్ను తెలుసుకొని ఆ ప్రోడక్ట్ను సెల్ చేస్తాం. సో ఈ 2 మెథడ్ని యూజ్ చేసి మనం సక్సెస్ఫుల్గా ఒక ప్రోడక్ట్ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ప్యాషన్ మెథడ్ను చూద్దాం. కొంతమంది ఒక్క కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్కు చాలా ప్యాషనెట్గా ఉంటారు. అది క్లోతింగ్ కావచ్చు లేదా కిచెన్ ప్రోడక్ట్స్ కావచ్చు ఎక్సెట్రా. ప్యాషనెట్గా ఉండడం అంటే ఏంటి బ్రో అని మీరు అడిగితే ఆ ప్రోడక్ట్స్ను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్స్గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ ఫీచర్స్ను చాలా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దోస్ ఆర్ ద ప్రోడక్ట్స్ దట్ యూ లవ్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలకు శారీ, అబ్బాయిలకు షూస్ ఎక్సెట్రా. మీరు ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ లొకేషన్ను బేస్ చేసి మీకు అంటే ఆ ప్రోడక్ట్స్ సెల్ చేసే సెల్లర్స్కు ఈ ప్రోడక్ట్స్ మీద ఒక ఐడియా అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంటుంది. బట్ ఇప్పుడున్న రియాలిటీ ఏమిటంటే మనం ప్యాషనెట్గా ఉన్న చాలా ప్రోడక్ట్స్కు బయట అమెజాన్లో చాలామంది కాంపిటీటర్స్ ఉన్నారు. సో మనం వీటిని సెల్ చేయగలమా లేదా అనే ఒక కన్ఫ్యూషన్లోనే స్టార్ట్ చేయకుండా వదిలేస్తాం. అందుకే నేను సెల్లర్ స్ప్రైట్ అనే ఒక టూల్ను యూజ్ చేసి ప్రతి కేటగిరీలో టాప్ సెల్లర్స్ ఏవి, ఒకవేళ నేను ఆ కేటగిరీను పిక్ చేయాలి అంటే ఏ ప్రోడక్ట్ను సెలెక్ట్ చేసుకోవచ్చు అని డిసైడ్ చేస్తా. సరే బ్రో, ఇప్పుడు మేము ఎలా చేయడం అంటే ఫస్ట్ సెల్లర్ స్ప్రైట్ అనే వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ చేసుకోండి. ఈ టూల్ను 3 డేస్కు ఫ్రీ ట్రయల్లో మీరు కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అలా లాగిన్ చేసిన తర్వాత ఈ హోమ్ పేజ్లో గల గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఇంకో పేజ్కు తీసుకెళ్తుంది. ఆ పేజ్లో మార్కెట్ ప్లేసెస్ ఇండియా అని సెలెక్ట్ చేసి మంత్ పాస్ 30 డేస్ అని పిక్ చేసి న్యూ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కింద పబ్లిష్డ్ ఇన్ 3 months అని క్లిక్ చేసి కేటగిరీ సెక్షన్లో నావిగేట్ను చూస్ చేసి మీరు సెల్ చేయాలి అనుకుంటున్న ప్రోడక్ట్స్ కేటగిరీను సెలెక్ట్ చేసి సర్చ్ నౌ కొట్టండి. ఇప్పుడు ఈ కేటగిరీలో టాప్ పర్ఫార్మింగ్ ప్రోడక్ట్స్ అండ్ ఆ ప్రోడక్ట్స్ యొక్క సెల్లర్స్ అండ్ అదర్ డీటెయిల్స్ వస్తాయి. సో దీన్ని యూజ్ చేసి మీరు ఈజీగా ఏ ప్రోడక్ట్కు ఎంత మార్కెట్ షేర్ ఉంది, ఎంతమంది సెల్ చేస్తున్నారు అండ్ ఏ మైక్రో నీష్ను మీరు పిక్ చేసుకొని బ్రాండ్ను బిల్డ్ చేయవచ్చు అని ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. లెట్స్ సే మనం దాన్ని ఫినిష్ చేసేసాం, బట్ ఈ మైక్రో నీష్లో ఏ ప్రోడక్ట్ను సెల్ చేయడం అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో హౌ టు ఫైండ్ ద డిమాండ్ ప్రోడక్ట్స్ ఇన్ దాట్ నీష్. వన్స్ ఆ నీష్ను ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ నీష్లో ఏ ప్రోడక్ట్స్కు ఎక్కువ సేల్స్ ఉంది అంటే ఏ ప్రోడక్ట్కు ఎక్కువ డిమాండ్ ఉంది అని మనకు తెలియాలి. అందుకే మనం సేమ్ సెల్లర్ స్ప్రైట్ వెబ్సైట్లో గల ప్రోడక్ట్ రీసెర్చ్ అనే టూల్ను యూస్ చేస్తాం. ఈ టూల్లో మార్కెట్ ప్లేస్లో ఇండియాని సెలెక్ట్ చేసి సెలెక్ట్ మంత్ 30 డేస్ పెట్టి ప్రెసెంట్స్ పొటెన్షియల్ అని చూస్ చేసి కేటగిరీలో మీరు డిసైడ్ చేసిన కేటగిరీ ఆ సబ్ కేటగిరీ అంటే మనం ప్రీవియస్ టూల్ యూస్ చేసి నీష్ను సెలెక్ట్ చేసాం కదా, ఆ నీష్ను పిక్ చేసి కింద ఫిల్టర్స్లో మంత్లీ సేల్స్ మినిమం 300 పెట్టి ప్రైస్ మినిమం 500 పెట్టి వెయిట్ మ్యాక్సిమం 1 kg పెట్టి సర్చ్ నౌ కొట్టాము అంటే ఆ కేటగిరీ ఆ నీష్లో టాప్ పర్ఫార్మింగ్ ప్రోడక్ట్స్ మనకు దొరుకుతాయి. ఇట్స్ దాట్ సింపుల్. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఆపర్చునిటీ మెథడ్. లెట్స్ సే మీరు ఏ ప్రోడక్ట్ గురించి అంత ప్యాషనెట్గా లేదు, బట్ మీకు ఏ ప్రోడక్ట్ అయినా ప్రాఫిట్ వచ్చే ప్రోడక్ట్ అయితే ఓకే. అలాంటప్పుడు మీరు సేమ్ సెల్లర్ స్ప్రైట్ టూల్లో గల కీవర్డ్ రీసెర్చ్ అనే ఒక టూల్ను పిక్ చేసుకుని మీరు హోల్సేల్లో ఈజీగా పర్చేస్ చేసి స్టోర్ చేయగల ప్రోడక్ట్ కేటగిరీను పిక్ చేసుకోండి.
ఆ కేటగిరీను సెలెక్ట్ చేసేటప్పుడు వాటి వెయిట్ అండ్ వాటికి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ట్యాక్స్ ఎంత అని క్లీన్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే లగ్జరీ ప్రోడక్ట్స్కు ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. సో మన ప్రాఫిట్ మార్జిన్స్ అక్కడే పోతుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. కిచెన్ అండ్ టాయ్స్ ఇలాంటివి బెస్ట్. ఇప్పుడు ఆ కీవర్డ్ రీసెర్చ్ టూల్లో మార్కెట్ ప్లేస్ ఇండియాని సెలెక్ట్ చేసి సెలెక్ట్ మంత్లో 30 days పెట్టి కింద కేటగిరీలో మీరు సెల్ చేయాలి అనుకుంటున్న ప్రోడక్ట్ యొక్క కేటగిరీను సెలెక్ట్ చేసి సర్చ్ నౌ కొట్టండి. ఆ కేటగిరీలో మోస్ట్ సర్చ్డ్ ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ను ఎన్ని విధాలుగా సర్చ్ చేస్తున్నారు అని మనం చెక్ చేసి చూద్దాం. అలా చేయడానికి ఏబిఎస్ సర్చ్ అనే టూల్ను క్లిక్ చేసి మీరు ఫైనలైజ్ చేసిన ప్రోడక్ట్ను టైప్ చేశారంటే ఇప్పుడు ఎలా కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ను సర్చ్ చేస్తున్నారు, ఎన్ని విధాలుగా ఆ ప్రోడక్ట్స్ కస్టమర్స్కు రీచ్ అవుతున్నాయి అని మనకు తెలుస్తుంది. అంటే ఒక కార్ టాయ్ను ఒక కస్టమర్ కార్ టాయ్ అని సర్చ్ చేస్తాడు, ఇంకో కస్టమర్ టాయ్ కార్ ఫర్ కిడ్స్ అని సర్చ్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ సర్చెస్కి ఏ సర్చ్కి టాప్లో వస్తూ ఉంది అని మనకు తెలిసిందంటే ఆ కీవర్డ్ను టార్గెట్ చేసి మనం మన ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేసి లిస్ట్ చేసి సెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్స్లో దేనికైతే తక్కువ కాంపిటీషన్స్ ఉంటుందో ఆ కీవర్డ్స్ను సెలెక్ట్ చేసి మనం ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేసి ఆ కీవర్డ్స్ను టార్గెట్ చేసి డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ రాసి లిస్ట్ చేస్తాం. సో ఈ రెండు మెథడ్స్లోనూ మీరు ప్రోడక్ట్స్ను ఈజీగా సెలెక్ట్ చేయవచ్చు. అలా సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్స్కు సేల్స్ వస్తే ప్రాఫిట్స్ ఎంత వస్తుంది అని మనకు తెలియాలి కదా. అందుకే డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి అమెజాన్ ప్రాఫిట్ క్యాల్కులేటర్ ఇండియా అని సర్చ్ చేస్తే మీకు అమెజాన్ టూలే ఒకటి వస్తుంది. అందులో ఇండియన్ మార్కెట్ ప్లేస్ సెలెక్ట్ చేసి మీరు సెల్ చేయాలి అనుకుంటున్న ప్రోడక్ట్ను సర్చ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి మీరు FBAలో సెల్ చేయాలి అంటే ఈ బాక్స్లో, అదే ప్రోడక్ట్స్ను ఇంట్లో పెట్టుకొని FBMలో సెల్ చేయాలి అంటే ఈ బాక్స్లో మీ డీటెయిల్స్ ఇచ్చారు అంటే మీకు వచ్చే ప్రాఫిట్స్ మార్జిన్ ఎంత అని అమెజానే క్యాల్కులేట్ చేసి చెప్తుంది. సో మీకు ఇప్పుడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక మార్కెట్ రీసెర్చ్ ఎలా చేయడం, ఆ మార్కెట్ నీష్లో కేటగిరీ అండ్ నీష్ను ఎలా ఐడెంటిఫై చేయడం, మైక్రో నీష్ను ఎలా ఐడెంటిఫై చేయడం, డిమాండ్ను ఎలా అండర్స్టాండ్ చేసుకోవడం, అలా డిమాండ్ను అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత వాటికి ప్రోడక్ట్స్ను ఎలా ఐడెంటిఫై చేయడం అని ఒక ఐడియా వచ్చింటుంది అనుకుంటా. సో ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కూడా ఈజీగా మార్కెట్ రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ డిమాండ్ను అండర్స్టాండ్ చేసుకుని ఒక ప్రోడక్ట్ను ఐడెంటిఫై చేయాలంటే నేను వీడియోలో చెప్పిన టూల్ను ఒకసారి చెక్ చేసి చూడండి. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేంట. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, అలా ఫైనలైజ్ చేసిన ప్రోడక్ట్స్ను మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు ఉన్న ప్లేస్లోనే మీకు హోల్సేల్ సప్లయర్స్ ఎవరైనా దొరుకుతారా అని చెక్ చేసి చూడండి. అలా చెక్ చేయడానికి మీరు ఇండియన్ మార్ట్లో వెళ్ళి మీ లొకేషన్ పెట్టి ఇండియన్ మార్ట్ నుంచి కూడా చెక్ చేయవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఇండియన్ మార్ట్ నుంచినే పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇండియన్ మార్ట్లో దొరకడం లేదు అంటే మీరు అలీబాబా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు అలీబాబా నుండి ఎలా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా అలీబాబా సప్లయర్స్ని కాంటాక్ట్ చేయవచ్చు, లేదా ఇండియన్ మార్ట్లో అలీబాబా నుంచి మీకు పర్చేస్ చేసి మీకు డెలివరీ చేసే ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ సైడ్ నుంచి కూడా మీరు ఆ ప్రోడక్ట్స్ను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా వన్ మోర్ థింగ్ గైస్, నేను మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ను ఫ్రీగానే ఇస్తున్నా. బట్ చాలామంది మాకు అఫోర్డబుల్ ప్రైసెస్లో దీన్నే ఒక మంచి స్టెప్ బై స్టెప్ కోర్స్గా క్రియేట్ చేయండి బ్రో, అండ్ మా డౌట్స్ను క్లియర్ చేయడానికి ఒక కమ్యూనిటీని కూడా ఫామ్ చేయండి, సో దట్ మేము స్టెప్ బై స్టెప్ కన్ఫ్యూజ్ కాకుండా ఆన్లైన్ బిజినెసెస్ గురించి నేర్చుకుంటాం అంటున్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? బయట కోర్సెస్ అంటేనే ఒక నెగిటివ్ ఇమేజ్ ఉంది కదా. నేను ఇప్పుడు ఇస్తున్న కంటెంట్ కంటే బెటర్ క్వాలిటీ కంటెంట్ను క్రియేట్ చేసి మీకు ఒక పాత్లా కన్ఫ్యూషన్ లేని ఒక రోడ్ మ్యాప్ను ఇస్తే మీరు కన్సిడర్ చేస్తారా? కమెంట్లో చెప్పండి. దాన్ని బేస్ చేసి మనం ప్రొసీడ్ అవుతామా లేదా అనేది చెప్తా. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.